నమస్కారం. నేను చందు. డిఎస్సిలో మెరిసేదెలా? వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయ పోస్టుల నియామకాల కోసం మెగా డిఎస్సికి రంగం సిద్ధమైంది. 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీనిలో మెరుగైన ర్యాంకు పొందేందుకు ఏ ఏ అంశాలపై దృష్టి పెట్టాలో తెలుసుకుందాం. మెగా డిఎస్సి నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రకటన విడుదలైంది. ఏదైనా కారణాల వల్ల గతంలో దీన్ని రాయలేకపోయిన వారు మళ్ళీ రాసుకునేందుకు, స్కోరు మెరుగుపరుచుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే మంచి స్కోరు సాధించిన వారు టెట్పై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. మంచి స్కోరు రాని వాళ్ళు ఇప్పటి వరకు హాజరు కాని వారు టెట్ రాయాలి. కీలకమైన డిఎస్సిలో మంచి ర్యాంక్ పొందేందుకు కొన్ని అంశాలను గమనించాలి. కరెంట్ అఫైర్స్, స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటిలకు ఉమ్మడిగా ఉన్న సిలబస్ అంశాల్లో కరెంట్ అఫైర్స్ ముఖ్యమైనవి. మొత్తం 80 మార్కుల్లో 10 మార్కులు ఈ విభాగం నుంచే పొందవచ్చు. సాధారణంగా ఉపాధ్యాయ అభ్యర్థులు ఈ విభాగంలో బలహీనంగా ఉంటారు. కొంతమంది జనరల్ నాలెడ్జ్, జీకేని మాత్రమే చూసి కరెంట్ అఫైర్స్ని పరిగణించారు. మరికొంతమంది కరెంట్ అఫైర్స్ని చదివి దాన్ని జీకేగా భావిస్తారు. ఈ రెండు విభాగాల మధ్య ఉన్న తేడాను గుర్తించి మెరుగ్గా తయారైతే ఖచ్చితంగా ర్యాంకు సాధనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మిగతా సబ్జెక్టులను డిఈడి, బీఈడీలో అందరూ చదువుతారు, కానీ ఈ విభాగాన్ని ప్రత్యేక దృష్టితో చదివే వారికి మాత్రమే పట్టు దొరికే అవకాశం ఉంది. కొంతమంది గ్రూప్స్ ప్రిపరేషన్లో ఈ విభాగంపై గట్టి పట్టు సాధించి ఉంటారు. వారికి అదనపు ప్రయోజనం ఈ విభాగం ద్వారా సమకూరుతుంది. అందువల్ల గ్రూప్స్ ప్రిపరేషన్ లేని అభ్యర్థులు దీనికి ప్రత్యేక సమయాన్ని వెచ్చించి చదువుకోవాలి. గత 6 నెలల సమాచారాన్ని చదువుకుంటూ నవంబర్ 15 వరకు జరిగే కరెంట్ అఫైర్స్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జీకే లాంటి విషయాలపై ప్రాథమిక అవగాహన ఉన్నా సరిపోతుంది. దినపత్రికల అధ్యయనం మేలైన నిర్ణయం అవుతుంది. విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఈ విభాగంలో 5 మార్కులు వస్తాయి. ఇవి కూడా స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటిలకు ఉమ్మడి అంశం. స్కూల్ అసిస్టెంట్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విద్యా దృక్పథాల విషయంలో కేవలం బీఈడీ పుస్తకంపైనే ఆధారపడకుండా కొద్దిగా విస్తృత స్థాయిలో సొంత ఆలోచనతో చదవాలి. గతంలో టెట్లో కూడా అభ్యర్థుల సొంత ఆలోచనలను పరిశీలించే ప్రశ్నలు అడిగారు. అలాంటి వాటికి కూడా సిద్ధపడితే పరిధి దాటి వచ్చే ప్రశ్నలను ఎదుర్కోవడం సులభం అవుతుంది. తద్వారా ర్యాంకు మెరుగు అవుతుంది. డిఈడి అభ్యర్థులు మరీ అంత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. డిఈడిలో నేర్చుకున్న అంశాలకు లోబడి సిద్ధమైతే సాధారణ పద్ధతిలో సరిపోతుంది. కేవలం బిట్ల రూపంలో సిలబస్ చదవకూడదు. అలాగే పాఠ్య పుస్తకాలు, టెక్స్ట్ బుక్ల సమాచారం మాత్రమే సరిపోదు. టెక్స్ట్ బుక్స్ చదువుతూ సంబంధిత అంశంపై ఎటువంటి ప్రశ్నలు రావచ్చో ఆలోచించాలి. ఆ పైన వీలైనన్ని బిట్లను సాధన చేయాలి. మనోవిజ్ఞాన శాస్త్రం, సైకాలజీ, ఈ విభాగం కింద మరో 5 మార్కులు రాణించే అవకాశాన్ని పరీక్షలో కల్పించారు. ఇది కూడా స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటిలకు ఉమ్మడి విభాగం అని చెప్పొచ్చు. తరగతి గదిలో మనోవైజ్ఞాన శాస్త్రం రీత్యా ఉపకరించే హెల్ప్ అయ్యే అనువర్తనాలకు, అప్లికేషన్స్కి ప్రాధాన్యం ఉంటుంది. మొత్తం 10లో 2, 3 సైద్ధాంతిక ఆధారిత ప్రశ్నలు ఉండవచ్చు. తరగతి గది సన్నివేశ ఆధారంగా విద్యార్థి మానసిక స్థితులు, ఉపాధ్యాయుని పాత్ర, సమస్యలు, పరిష్కారాలు అనే కోణంలో అంశాలు అధ్యయనం చేయాలి. డిఈడిలో చదివిన అంశాలను ఎస్జిటి అభ్యర్థులు ప్రధానంగా పరిగణించాలి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు బీఈడీ పుస్తకంపై ఆధారపడుతూనే ఆలోచన పరిధిని విస్తృతీకరించుకోవాలి, పెద్ద చేసుకోవాలి. కంటెంట్, ఎస్జిటిలకు 80 మార్కులు, 45 మార్కులు ప్రాధాన్యం కంటెంట్కి ఇచ్చారు. తెలుగు, ఇంగ్లీష్ భాషలతో పాటు మ్యాథ్స్, సోషల్, సైన్స్ విభాగాల్లో ఒక్కొక్క దాని నుంచి 9 మార్కులు పొందవచ్చు. ఈ 5 కంటెంట్ విభాగాల్లో తయారయ్యేందుకు ప్రధానంగా 3 నుంచి 8వ తరగతి వరకు పాఠశాల టెక్స్ట్ బుక్స్పై ఆధారపడాలి. ఏదైనా చాప్టర్లోని అంశాలు 9th, 10th తరగతుల్లో కూడా ఉంటే 8వ తరగతి వరకు చదివి ఆపకుండా 9, 10 తరగతుల్లో ఉన్న విషయ పరిజ్ఞానాన్ని కూడా పొందాల్సి ఉంటుంది. గతంలో కొన్ని డిఎస్సిలో పేపర్ సెట్టర్స్ ఈ టెక్నిక్ను పాటించారు. అందుకని ఇప్పుడు జాగ్రత్త పడితే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఏదైనా చాప్టర్లోని అంశం 8వ తరగతి వరకే పరిమితమై ఉంటే అంతటితో ఆపితే సరిపోతుంది. ప్రధానంగా ప్రభుత్వ టెక్స్ట్ బుక్స్పై ఆధారపడాలి. వాటిపై పూర్తి పట్టు వచ్చినప్పుడు అదనపు సమాచారం కోసం ప్రైవేటు టెక్స్ట్ బుక్స్పై ఆధారపడవచ్చు. కొంతమంది గతంలో ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ను ప్రిపేర్ అవుతుంటారు. అలాంటి వారు ప్రస్తుతం కొత్త టెక్స్ట్ బుక్స్ అందుబాటులో ఉన్న తరగతుల వరకు తప్పనిసరిగా అధ్యయనం చేయాలి.
కొత్త పాఠ్య పుస్తకాలు రాని తరగతికి పాత పాఠ్య పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్స్ మొత్తం 80 మార్కుల్లో 44 మార్కులు కంటెంట్కి కేటాయించారు. అంటే ఈ విభాగంపై పట్టు సాధించలేని అభ్యర్థులు ఉద్యోగం పొందలేరని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రతిభ పాఠవాలున్న అభ్యర్థులు చాలామంది కంటెంట్లో సమాన ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ర్యాంకు సాధించే అభ్యర్థులు కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, విద్య, మనోవిజ్ఞాన శాస్త్రాల్లో కూడా రాణించగలుగుతారు. అందువల్ల మొదట కంటెంట్ను విస్తృతంగా అధ్యయనం చేసి దాంతోపాటు ఈ 3 విభాగాలు కూడా ప్రత్యేక ప్రాధాన్యంతో చదవడమే సరైన వ్యూహం అవుతుంది. 6th నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్స్ సబ్జెక్టుపై పూర్తి పట్టు సాధించాల్సి ఉంటుంది. 10th క్లాస్లోని కొన్ని సబ్జెక్టులు ఇంటర్ స్థాయి వల్ల చదువుకోవడం కూడా అవసరమే. ఎందుకంటే విద్యార్థిని భవిష్యత్తు తరగతులకు సిద్ధపరచడం అనేది ఉపాధ్యాయుని ప్రాథమిక బాధ్యత. ఆ స్థాయిలో అభ్యర్థులు ఉన్నారా లేదా అని పరిశీలించేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయి. వాటిని ఎదుర్కొనే వారే అంతిమ ర్యాంకులో నిలబడతారు. మెథడాలజీ, ఎస్జిటి మొత్తం 80 మార్కుల్లో 15 మార్కులు మెథడ్స్కి కేటాయించారు. సిలబస్లో ఉన్న 5 సబ్జెక్టులకు ఒక్కొక్క దానికి 3 మార్కులు కేటాయించారు. బిఎడ్ పాఠ్యపుస్తకాలు ప్రధానంగా అధ్యయనం చేయాలి. ప్రాథమిక తరగతులకు ఉద్దేశించిన మెథడ్స్ పైనే ప్రత్యేకమైన ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ భాషలకు సంబంధించి అనేక ఉమ్మడి అంశాలు ఉన్నందున ఉమ్మడిగా తయారైతే సమయాన్ని ఆదా చేసుకోవచ్చు, సమగ్ర అవగాహన పెరుగుతుంది. ఇలాగే మ్యాథ్స్, సైన్స్, సోషల్లో కూడా ఉమ్మడిగా ప్రిపేర్ కావడం ద్వారా మంచి మార్కులు రావడంతో పాటు సమగ్ర అవగాహన కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో అనుసంధానం ఒకదానికొకటి రిలేట్ చేసుకుంటా చేసి చదివితే మెరుగైన ఫలితాలకు దారితీస్తుంది. మ్యాథ్స్, సోషల్ సైన్స్లకు సంబంధించి డిఈడి పుస్తకాల్లో స్పష్టంగా ఇచ్చిన సమాచారంపై బలమైన పట్టు సాధించాలి. అనువర్తన ధోరణితో అధ్యయనం చేస్తే మంచి మార్కుల సాధన సులభమే. స్కూల్ అసిస్టెంట్స్ విషయానికి వస్తే మొత్తం 80 మార్కులను 16 మార్కులను మెథడ్స్కే కేటాయించారు. బీఈడి పాఠ్య పుస్తకాల ఆధారంగా సంబంధిత సబ్జెక్టులోని మెథడ్స్ సిలబస్పై పట్టు సాధించాలి. పాఠశాల నిర్వహణ అంశాలు కూడా ప్రశ్నల రూపంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి పాఠశాల నిర్వహణ అంశాలపై స్థూల అవగాహన పెంచుకోండి. కంటెంట్ని ప్రాక్టికల్గా బోధన పద్ధతిలో వినియోగించే పరిస్థితులు అధ్యయనం చేస్తే అలాంటి నేపథ్యంలో వచ్చే ప్రశ్నలను తేలిగ్గా ఎదుర్కోవచ్చు. టెట్ పరీక్షలు అడుగుతున్న సమగ్ర అవగాహన సంబంధిత ప్రశ్నలను కూడా సాధన చేయాలి అని కొడాలి భవానీ శంకర్ గారు ఇచ్చిన ఆర్టికల్ ఇది. మరి టెట్ డిఎస్సికి ఎట్లా ప్రిపేర్ కావాలి అనేది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.